ముగ్గురు డెవలప్ అయిన మధ్యలో ఇంకొక పైప్ వేసుకోవడం బెస్ట్. మధ్యలో దాదాపు యావరేజ్గా 14 నియోజకవర్గాల్లో 3000 పైచీలకు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఈ బూత్ కమిటీ కన్వీనర్లు, బూత్ కమిటీ మెంబర్లు హాజరవుతారు. వారితో పాటు ప్రధానంగా నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు కూడా వస్తారు. మరి ఈ ఏర్పాట్లన్నీ తలసిల్ రఘురామ్ గారు చూస్తూ ఉన్నారు. తప్పకుండా వారి ఆధ్వర్యంలో ఇప్పుడు దాకా అనేక సభలు ఇలాంటివి చాలా జరిగాయి కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా సకాలంలో పూర్తయిపోతాయి. ఈ సభ చాలా పూర్తిగా మొట్టమొదటి సభ ఇది. అందులో మా జిల్లాలో మళ్ళా ఎన్నికల లోపల ఒక పబ్లిక్ మీటింగు అనేది కూడా ఉండకపోవచ్చు. అంచేత ఈ సభే ఎన్నికల సభగా భావించి అందరూ కూడా శ్రద్ధ తీసుకొని బాగా చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇది పూర్తి స్థాయిలో విజయవంతమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? మామూలుగా ఇంతకుముందు అనేక సందర్భాల్లో నియోజకవర్గ స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ మేము ఇప్పటికే బూత్ కమిటీ కన్వీనర్లకు, బూత్ కమిటీ మెంబర్లకు ట్రైనింగ్ క్లాసెస్ అన్ని పెట్టడం జరిగింది. వారికి ఏ విధంగా మనము వ్యవహారం చేయాలా, బూత్ కమిటీ ఏ విధంగా పనిచేయాలా, ఎన్నికల సమయంలో ఏ విధంగా చేయాలా, ఇప్పుడు అందరినీ కూడా ఈ మోటివేట్ చేసేదానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకోసం ఓట్లు వేయాలని మోటివేట్ చేసేదానికి వారికి ఇప్పటికే పూర్తి స్థాయిలో ట్రైనింగ్ క్లాసెస్ అన్నీ కూడా చేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు స్వయంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తున్నారు కాబట్టి వారు ఏ విధంగా మనం ఎన్నికల్లో సమాయత్తం కావాలనేది ఒక సందేశాన్ని వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం ఉదయం 11:30కి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి చేరుకుంటారు. అక్కడ పిఎల్ఆర్ గార్డెన్స్లో న్యూట్రల్స్ సమావేశం ఉంటుంది. అక్కడ ఒక గంట సేపు ఆయన ఉంటారు. తర్వాత 1 గంటకి ఇక్కడ సభాస్థలికి చేరుకొని 5 గంటల వరకు ఇక్కడ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఇక్కడ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చేసి ఈ ప్రత్యేకంగా ఇది కార్యకర్తలకి ఉద్దేశించి జరిపే సమావేశం. జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా హాజరవబోతున్నారు కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా, కానీ వాళ్ళని ఎంత ఎండలోనే జరిగింది ఈ సమావేశం. దీనికి రూఫ్ ఏం వేయట్లేదు. 40,000 మంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉంది. వాళ్ళందరికీ ఏ ఇబ్బందులు లేకుండా స్థానిక నాయకులు, పెద్దలంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం జరిగింది. ఈరోజు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పాదాల కాడ ఈరోజు కార్యకర్తలు, అదేవిధంగా బూత్ కమిటీ మెయిన్ 99% బూత్ కమిటీ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ భారీ ఎత్తున దాదాపు 50,000 పై చిలుకున కార్యకర్తలందరూ కూడా బూత్ కమిటీ సంబంధించిన చేరుతున్నారు. నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఎంతమంది ఒక్క చేరి జగన్మోహన్ రెడ్డి దగ్గరగా ఈరోజు అందరిని మాట్లాడటం, వాళ్ళ సలహాలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరూరు ఏ ఐడియాస్ ఉన్నాయి అవి కూడా తీసుకొని మళ్ళీ కూడా కొత్త మేనిఫెస్టో కూడా, ఎందుకంటే ప్రజల నుంచి వచ్చే మేనిఫెస్టో పాదయాత్రలు ఎలా వచ్చిందో అదేవిధంగా బూత్ కమిటీ నెంబర్లు కూడా తీసుకొని సలహా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అవినీతి అబద్ధాలని జనాల్లోకి తీసుకొని పోయేదానికి మన దగ్గర మీడియా లేదు కాబట్టి వచ్చిన ప్రతి కార్యకర్త, అదేవిధంగా ఏజెంట్లు, అదేవిధంగా మన బూత్ కమిటీ నెంబర్లు ఒక మీడియా లాగా ప్రతి ఇంటికి పోయి అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇచ్చే ఈ 2 నెలలు కావాలన్నా 20 సంవత్సరాలు పథకాలు కావాలనేసి జనాలు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని తీసుకొని పోయి చెప్పని చెప్పి జగనన్న ఈరోజు ఇక్కడికి రావటం ఏర్పాటు చేస్తున్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు అబద్ధాలు నమ్మొద్దని ప్రజల్లో తీసుకొని పోతే ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో జగనన్న సీఎం అయితే మంచి రోజులు వస్తాయి. ఇదొక ఎన్నికల బూత్ కమిటీ సమావేశం అనేది నాకు తెలిసి రాష్ట్రం ఇదే ఫస్ట్ ఇంత జనాలు చేరటం అనేది కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారం.